హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కే డ్రామా కథలు. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఇవాళ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న కథ రెవెనెంట్ అనే కొరియన్ డ్రామా నుంచి ఫైనల్ ఎపిసోడ్ నెంబర్ 12. మొత్తం మీద మనం అన్ని సముద్రాలు దాటి చివరి ఎపిసోడ్కి వచ్చేసాం అన్నమాట. నా వీడియోస్ని చూసి ఎంకరేజ్ చేస్తున్న సబ్స్క్రైబర్స్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. అలానే కొత్త యూజర్స్ కూడా నా వీడియోస్ని పూర్తిగా చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నా ఛానల్ని చూస్తే మీకు అర్థం అవ్వచ్చు, నాకు మిస్టరీ, క్రైమ్, థ్రిల్లర్ ఈ జానర్ ఎక్కువగా నచ్చుతుంది. సో ఫ్యూచర్లో కూడా మోస్ట్లీ అలాంటి మంచి కొరియన్ స్టోరీస్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానండి. ఇంకా మీకు తెలిసిన విషయమే, ఫస్ట్ 11 ఎపిసోడ్స్ ఎక్స్ప్లెనేషన్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఆ వీడియోస్ని చూసి ఈ ఎక్స్ప్లెనేషన్ వినండి, అప్పుడు మీకు స్టోరీ కంప్లీట్గా అర్థమవుతుంది. అలానే ఈ వీడియోని లైక్ చేసి నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. మరి లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దామా? ఎపిసోడ్ 12 స్టార్టింగ్లో మనం మూన్ అండ్ సన్యోంగ్ వాళ్ళ ఇంట్లో సీన్ చూస్తాం. మూన్ లివింగ్ రూమ్లో ఫోటో ఫ్రేమ్స్ అన్నీ ఖాళీగా ఉండడం చూస్తుంది. అంతలో సన్యోంగ్ అక్కడికి వచ్చి, మనం అన్ని బాధల్ని తట్టుకుని వచ్చాం కదా, ఇప్పటి నుంచి కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దామని అంటుంది. ఇక్కడ అసలు ఏం జరిగింది అనేది నేను ముందుగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. లాస్ట్ ఎపిసోడ్లో ఆ ఫైనల్ ఆబ్జెక్ట్ దొరికాక హ్యాంగి అనే ఈవిల్ స్పిరిట్ సన్యోంగ్ బాడీని కంప్లీట్గా టేక్ ఓవర్ చేస్తుంది. అంటే పూర్తిగా సన్యోంగ్ బాడీని ఆక్యుపై చేసేసింది అన్నమాట. అలానే ఒరిజినల్ సన్యోంగ్ మిర్రర్లో ట్రాప్ అయిపోతుంది. ఇప్పుడు సీన్కి వస్తే, హ్యాంగి మూన్తో ఒక మంచి డాటర్లా మనం ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ పిక్స్ దిగుదాం, ఇలా చేద్దాం, అలా చేద్దాం అని చెప్తూ ఉంటుంది. కానీ మూన్కి ఆమె సన్యోంగ్ కాదని అర్థమైపోతుంది. దాంతో ఆమె, నువ్వు ఎవరు, సన్యోంగ్ని ఏం చేశావు అని అడుగుతుంది. అది విని హ్యాంగికి చాలా కోపం వస్తుంది. నేను సన్యోంగ్ని వదిలిపెట్టాలంటే నువ్వు ప్రొఫెసర్ యూమ్ని చంపేయాలని మూన్తో అంటుంది. ఇంకోవైపు మనకి మిర్రర్లో ట్రాప్ అయి ఉన్న సన్యోంగ్ ఎవరి నుంచో పారిపోతున్నట్టు చూపిస్తారు. నెక్స్ట్ సీన్లో మనం ప్రొఫెసర్ యూమ్ని సన్యోంగ్ వాళ్ళ గ్రాండ్ మదర్ ఇంట్లో చూస్తాం. అతను అక్కడ ఒక ఆబ్జెక్ట్ని సీల్ చేసి హ్యాంగి నేమ్ని బర్న్ చేయడానికి, కాల్చడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ అక్కడ ఉన్న మూన్ అతన్ని చంపలేక నైఫ్తో చిన్న గాయం చేస్తుంది. అలానే ప్రొఫెసర్ యూమ్తో అతన్ని చంపేస్తే ఆ ఈవిల్ స్పిరిట్ సన్యోంగ్ని వదిలిపెడతానందని మొత్తం జరిగిన విషయం అంతా చెప్తుంది. అప్పుడు ప్రొఫెసర్ యూంగ్కి సన్యోంగ్ మిర్రర్లో ట్రాప్ అయిందని, మిర్రర్లో ఉండాల్సిన హ్యాంగి బయటికి వచ్చేసిందని అర్థమవుతుంది. అలానే ఇప్పుడు ఆ ఆబ్జెక్ట్ని సీల్ చేసి నేమ్ బర్న్ చేస్తే మిర్రర్లో ఉన్న సన్యోంగ్కి ప్రమాదం అని అనుకుంటాడు. తర్వాత సీన్లో డిటెక్టివ్ లీ ప్రొఫెసర్ కాల్ చేసి పోలీస్ స్టేషన్కి రమ్మని పిలుస్తాడు. అక్కడ వెళ్ళిన ప్రొఫెసర్ యూమ్కి వాళ్ళ గ్రాండ్ మదర్ డెడ్ బాడీ పిక్స్ చూపించి, అందులో ఫింగర్ మీద కట్ చేసి ఉన్న మార్క్స్ ఉన్నాయి అని అంటాడు. ప్రొఫెసర్ యూమ్ అతని ఇదివరకు ముక్తాన్ కేసులో తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ షామన్ ఒక ఫింగర్ని కట్ చేసి రిచువల్ పర్ఫామ్ చేసింది అని లీతో చెప్తాడు. సో వాళ్ళ గ్రాండ్ మదర్ హ్యాంగి గురించి క్లూ ఇస్తూ చనిపోయింది అని అర్థం చేసుకుంటాడు. ఇప్పుడు హ్యాంగి ఫింగర్ ఎక్కడుందో వెతికి కనుక్కొని అది డెస్ట్రాయ్ చేస్తే ఆమెని ఫైనల్గా పోగొట్టొచ్చని డిటెక్టివ్ లీతో చెప్తాడు. సో వాళ్ళిద్దరూ కలిసి మిసెస్ నా ఇంటికి వెళ్తారు హ్యాంగి ఫింగర్ నెతకడానికి. సన్యోంగ్ వాళ్ళ ఇంట్లో హ్యాంగి మూన్కి జ్యూస్ ఇచ్చి అది తాగమని చెప్తుంది. దాంట్లో పాయిజన్ కలిపిందని మూన్కి తెలుసు, కానీ సన్యోంగ్ని ఎలా అయినా కాపాడాలని ఆమె ఆ జ్యూస్ తాగేస్తుంది. ఇంకోవైపు మిసెస్ నా ఇంట్లో ప్రొఫెసర్ యూమ్ అండ్ డిటెక్టివ్ లీ కలిసి అంతా వెతుకుతూ ఉంటారు. ఫర్నిచర్లో, కబర్డ్స్లో మొత్తం ఇల్లంతా కింద మీద చేసి వెతికినా వాళ్ళకి హ్యాంగి ఫింగర్ ఎక్కడుందో దొరకదు. అంతలో లీకి మూన్ ఫోన్ నుంచి మెసేజ్ వస్తుంది. అందులో హ్యాంగి నన్ను చంపేస్తుంది, కాపాడండి అని ఉంటుంది. దాంతో వాళ్ళిద్దరూ వెంటనే సన్యోంగ్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. వాళ్ళు వెళ్ళాక హ్యాంగి మిసెస్ నా వాళ్ళ ఇంటికి వస్తుంది.
మనకి మూన్ ఫోన్లోంచి ఆ మెసేజ్ చేసింది హ్యాంగీనే అని చూపిస్తారు. హ్యాంగీ మిసెస్ నా ఇంట్లోకి వచ్చాక ఒక ఫ్లాష్ బ్యాక్ బిట్ చూపిస్తారు. అందులో షామన్ మాన్వోల్ హ్యాంగీని చంపేశాక మిసెస్ నాని కలిసి ఆమెకి ఇన్స్ట్రక్షన్స్ అండ్ హ్యాంగీ ఫింగర్ ఇస్తుంది. అలానే ఎప్పుడైనా ఆ ఈవిల్ స్పిరిట్ ఎవరినైనా హ్యూమన్ని కంప్లీట్గా టేక్ ఓవర్ చేస్తే ఆమెని పోగొట్టడానికి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వమని చెప్తుంది. మిసెస్ నా ఆ ఫింగర్ని దాచిపెడుతున్నప్పుడు యూమ్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్లో ఉన్న ఈవిల్ స్పిరిట్ అది చూస్తుంది. ప్రెజెంట్ టైంలో హ్యాంగీ ఆ ఫింగర్ని దాచిపెట్టిన లొకేషన్ నుంచి తీసి ఆ బాక్స్ చేతిలో పట్టుకుంటుంది. కరెక్ట్గా అదే టైంకి ప్రొఫెసర్ యూమ్ కూడా మిసెస్ నా వాళ్ళ ఇంట్లోకి వస్తాడు. ఆమెతో మమ్మల్ని సక్సెస్ఫుల్గా ఫూల్స్ చేశావని అనుకున్నావు కదా అని అంటాడు. సో అసలు జరిగింది ఏంటి అంటే ప్రొఫెసర్ యూమ్ అండ్ లీ సన్యోంగ్ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుని స్టార్ట్ అవుతారు. కానీ మళ్ళీ టెక్స్ట్ని ఇంకోసారి చెక్ చేస్తారు. అందులో హ్యాంగీ అని పేరు ఉంటుంది. మూన్కి ఆమె పేరు తెలియదు కదా, సో ఆ టెక్స్ట్ చేసింది హ్యాంగీ అని అర్థం చేసుకుంటారు. మళ్ళీ ఎందుకైనా మంచిదని లీని మూన్ దగ్గరికి పంపి ప్రొఫెసర్ యూమ్ అక్కడే హ్యాంగీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడన్నమాట. ఇప్పుడు మిసెస్ నా ఇంట్లో హ్యాంగీతో నిన్ను పోగొట్టుకునే దారిని నువ్వే మాకు చూపించావు అని అంటాడు. కానీ హ్యాంగీ మాత్రం అతనితో సన్యోంగ్ ఎప్పుడూ చనిపోవాలి అనుకునేది, ఆమెకి లైఫ్ అంటే అర్థమే తెలీదు, నేను ఆమెకి బదులుగా మంచి లైఫ్ని లీడ్ చేస్తాను, నాకు ఆ అవకాశం కావాలి అని అంటుంది. కానీ ప్రొఫెసర్ యూమ్ ఆమెతో సన్యోంగ్ లైఫ్ గురించి డెసిషన్ సన్యోంగ్నే తీసుకుంటుంది, నువ్వు నేను కాదు అని అంటాడు. అలా అని ఆమె చేతిలోంచి ఆ బాక్స్ లాగేసి లైటర్ పెట్టి వెలిగిద్దాం అనుకుంటాడు. కానీ ఆమె ఏం చేస్తుంది, పక్కన ఒక ఫ్లవర్ వాస్ తీసుకుని దాంతో తల పగలగొట్టుకుని ఆ గ్లాస్ పీస్ తన మీద పెట్టుకుంటుంది. అయితే నాతో పాటు సన్యోంగ్ కూడా చంపేస్తాను అని అంటుంది. ప్రొఫెసర్ యూమ్ ఇంకేమీ చెయ్యలేక ఆ బాక్స్ అండ్ లైటర్ని ఆమె దగ్గర పెడతాడు. ఆమె అదే అవకాశంగా తీసుకుని వెంటనే ఆ గ్లాస్ పీస్తో అతన్ని అటాక్ చేస్తుంది. అలానే ఆ గ్లాస్ పీస్ అతని స్టమక్లో పొడిచేస్తుంది. ఫైనల్గా గెలిచాను అని అక్కడి నుంచి వెళ్తుంటే సడన్గా ఆమె అడుగులు ఆగిపోతాయి. ఆమె ఎంత ట్రై చేసినా ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేకపోతుంది. అలానే ఆమె చేతి మీద కూడా సేమ్ రెడ్ కలర్ మార్క్స్ వస్తాయి. అప్పుడు ఆమె అక్కడున్న మిర్రర్లోకి చూస్తుంది. అందులోంచి సన్యోంగ్ ఆమెను చూస్తూ ఉంటుంది. హ్యాంగీ నువ్వు ఎలా బ్రతికున్నావు అని అడుగుతుంది. మనకి ముందు ఏం జరిగిందో చూపిస్తారు. మిర్రర్లో సన్యోంగ్ని చేసి చంపే అమ్మాయి ఎవరో కాదు, సన్యోంగ్కి అప్పుడు అర్థమవుతుంది తనలో ఉన్న ఫియర్స్ అంటే భయాలు, ఆ డార్క్నెస్, వీక్నెస్ అన్నీ కలిపి ఆమె రూపంలో ఆమెని చంపుతున్నాయి అని. సో ఆమె తన లైఫ్ని కంట్రోల్లోకి తీసుకుని నేను ఈరోజు చావును అని గట్టిగా డిసైడ్ అవుతుంది. ప్రజెంట్ టైంలో సన్యోంగ్ హ్యాంగీని మిర్రర్లోంచి కంట్రోల్ చేస్తూ లైటర్ పిక్ చేసి దాంతో ఆమె ఫింగర్ని ఆమె కాల్చుకునేలా చేస్తుంది. ఆఖరికి హ్యాంగీ కంప్లీట్గా మాయమైపోతుంది. అలానే సన్యోంగ్ తన బాడీని ఫుల్గా తన కంట్రోల్లోకి తీసుకుంటుంది. ఫైనల్గా మనకి కొన్ని డేస్ తర్వాత సిచ్యువేషన్ చూపిస్తారు. సన్యోంగ్ వాళ్ళ మదర్ అండ్ సేమీతో ట్రిప్కి వెళ్ళి లైఫ్ని ఎంజాయ్ చేస్తుంది. ఒకరోజు డిటెక్టివ్ లీ ఆమెని కలవడానికి వస్తాడు. ఆమె ఐ కండిషన్ ఎలా ఉంది అని అడుగుతాడు. సన్యోంగ్ అతనితో ఇప్పటికీ బాగానే ఉంది అని 1-2 ఇయర్స్లో కంప్లీట్గా బ్లైండ్ అయిపోవచ్చు అని అంటుంది. నెక్స్ట్ సీన్లో మనం సన్యోంగ్ ప్రొఫెసర్ యూమ్ని కలవడం చూస్తాం. వాళ్ళిద్దరూ కలిసి ఫైర్ వర్క్స్ ఫెస్టివల్ చూడటానికి వెళ్తారు. అక్కడ ఫైర్ వర్క్స్ ఫెస్టివల్కి వెళ్ళాక ఆ ఫైర్ వర్క్స్ చూసి సన్యోంగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కొంతసేపటికి ఆమెకి సడన్గా మళ్ళీ అంతా డార్క్ అయిపోతుంది. సన్యోంగ్ మాత్రం అసలు భయపడదు. స్మైల్ చేస్తూ మనసులో నేను ఎలాంటి కష్టాన్నైనా సర్వైవ్ అవ్వగలను అని అనుకుంటుంది. అంతేనండి, దాంతో ఎపిసోడ్ 12 కంప్లీట్ అయింది. మీకు ఫైనల్ ఎపిసోడ్ ఎలా అనిపించింది? అలానే ఈ కొరియన్ కథ నచ్చిందా? నాకు కమెంట్స్లో చెప్పండి.
ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫ్యూచర్లో మీకు ఏమైనా కొరియన్ సిరీస్కి ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే నాకు కమెంట్స్లో చెప్పండి. నా వీడియోని చూసి నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి.